దయామయుడవైన మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. మీకు మేము సంపూర్ణంగా లోబడి జీవించేదానికి మీ కృప మాకు ప్రసాదించండి. ఈ దినము కీర్తన 27:3 నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఈవెన్ ఇఫ్ ఏ హోల్ ఆర్మీ సరౌండ్స్ మీ, ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. चाहे सेना भी मेरे विरुद्ध छावनी डाले तब भी मैंने डरूंगा. అయితే యుద్ధము చేయుటకు దండు దిగిన నా హృదయం భయపడదు. అయితే సైతాను రకరకాలుగా మన మీదికి అనేకమైన కీడులు తెస్తాడు. భయపడవలసిన పనిలే. దేవుని మీద ఆనుకోవాలి. మన హృదయం నిబ్బరంగా ఉండాల. ఎవరైతే వారి హృదయాన్ని దేవుని మీద ఉంచుతారో వారికి విజయం లభిస్తుంది. 3వ కీర్తన 6వ వచనం 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహని నేను భయపడను. అన్ని వేల మంది వచ్చిన భయపడవలసిన దేవుని మీద అనుకుంటే దేవుడు ఏం చేశాడో ఆ సూర్యుదండు మీదకి ఒక దూతను పంపాడు. ఒక్క దూత 1,85,000 మంది హతమార్చింది. అయితే భయపడవలసిన పండె. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. ఎందుకు శ్రమపడాలంట? నీతి కొరకు. దానికే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు అంటున్నాడు. వారి బెదిరింపులకు భయపడుకుడి, కలవరపడుకుడి అంటున్నాడు. అయితే సైతాను బెదిరిస్తాడు. అయితే సైతాను బెదిరింపులకు భయపడకుండా దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ మీద మేము ఆనుకొని మా జీవిత యాత్రను కొనసాగించేదానికి కృప చూపించండి. మీ హస్తాల కింద ఒక్కొక్కరిని భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.